ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పర్యావరణ పరంగా ఇక్కడ చాలా గలీజ్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అంత చెత్త చెదారము, ఈడ కూడా చూస్తే చెత్త చెదారము. స్కూల్ ముందర అంతా వాటర్ ఆగింది, అంతా మొత్తం గలీజ్ గలీజ్గా ఉంది. ఇక్కడ అంటే మెయింటెనెన్సే లేదు ఈ స్కూల్ కి. మనము మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఈ స్కూల్ కి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చి, ఎందుకంటే చిన్న పిల్లలు ఇక్కడ చూస్తే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి వాటర్ అంతా ఆగింది. అంటే మనకి మలేరియాలు డయేరియాలు స్ప్రెడ్ అయ్యే దానికి కారణము మెయిన్ ఇలాంటి వాటర్ స్టోరేజ్ ప్లేసెసే. దీనిల మీద దోమలు ఆగి పిల్లలకు వచ్చి అవే దోమలు కానీ కుట్టినాయంటే మలేరియాలు ఇవన్నీ మనకి జబ్బులు అనేవి వస్తున్నాయి. సో ఈ క్లీన్నెస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయడం లేదు. స్కూల్ చుట్టుపక్కల ఇంత అశుభ్రంగా ఉంచడం వల్ల నగరపాలక సంస్థ వాళ్ళు కర్నూలు నగరంలో ఎక్కడెక్కడైతే స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళ చుట్టూ నగరపాలక సంస్థ కంపల్సరీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ, అక్కడ వాటర్ నిల్వ ఉండకోకుండా, దోమలతో పెంపొందించుకోకుండా, పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా నగరపాలక సంస్థ కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి. స్కూల్ లోపల ఏదన్నా ఉంటే స్కూల్ వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు. స్కూల్ సరౌండింగ్ మాత్రం నగరపాలక సంస్థ వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు మేయర్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ మేయర్ ఉన్నారు, మామూలుగా నగరపాలక సంస్థ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. మీరు చూసుకోవాలి. ఇవి చూసుకొని కింద మీ ఉన్న ఉద్యోగస్తులకు చెప్పుకొని ఈ స్కూళ్ళ చుట్టూ నీట్ గా చేపించవలసిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మనవి. ఈ స్కూల్ లేబర్ కాలనీ స్కూల్ బయట ఇట్లా మూలకి ఎంత కస్సు వేసి పెట్టేసినారు. స్కూల్ దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి రావట్లేదా, మరి ఏమో అర్థం కావట్లేదు. ఒక్కరికి కూడా బాధ్యత లేదా అని నేను అనుకుంటున్నాను. స్కూల్ అంటే ఒక సరస్వతి నిలయము. ఇక్కడ పక్కలంతా చెత్త చెదారము, మున్సిపల్ అసలు క్లీన్ చేయడం లేదు. ఆ స్కూల్ బయట అంటున్నారు. స్కూల్ బయట అయినంత మాత్రం లోపల విండోస్ ఉన్నాయి. ఆ కిటికీల ద్వారా పిల్లలకి దుర్వాసన వచ్చి చదువు అర్థం కావడం లేదు. వాళ్ళకి దోమలు కుట్టి మలేరియా జబ్బులు, టైఫాయిడ్లు వస్తున్నాయని వాళ్ళు మాకు చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఇది మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోవాలని, మున్సిపల్ కమిషనర్ దీనిపైన చర్య తీసుకోవాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి స్కూల్ దగ్గర మేము ఇదే విధంగా పోరాటం చేయాలని చూస్తున్నాం. కొట్ల విజయ భాస్కర్ రెడ్డి స్కూల్లో నేను పిఎస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇన్ఛార్జ్ టీచర్ కూడా ఇక్కడ. నేను 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ మా స్కూల్లో 500 పైగా 7 మంది పిల్లలు వచ్చారు. బాగున్నారు పిల్లలు, బాగా తెచ్చుకునే వాళ్ళు, చదువుకునే పిల్లలు ఉన్నారు. మెనూ కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు రకరకాలుగా ఉంటుంది. ఒకటే మెనూ ఫాలో అవ్వము, క్వాలిటీగానే చేస్తారు. పిల్లలు కూడా బాగానే తింటారు. కొద్దిగా హై స్కూల్ పిల్లలు 10th వాళ్ళే కొద్దిగా తినారనమాట. వాళ్ళొక్కరు, మిగతా పిల్లలంతా బాగానే తింటారు. ఎక్కువ భాగం విజయ భాస్కర్ నగరపాలక ఉన్నత పాఠశాల వెంకటరమణ కాలనీ. మా స్కూల్లో నా స్ట్రెంత్ వచ్చేసి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 534 ఉన్నారు. మా స్కూల్లో ఈ మొత్తం అన్ని క్లాసులో కలిసి 16 మంది టీచర్లు ఉన్నారు. అన్ని క్లాసులు మాకైతే స్కూల్ టీచర్స్ అందరూ ఉన్నారు, రెగ్యులర్ ఉన్నారు. మాకేం ఎటువంటి ఇబ్బంది లేదు. స్కూల్లో ఉన్న మాకు అందరు మంచి టీచర్లు ఉన్నారు. ఇక్కడ వచ్చే పిల్లలు కూడా రెగ్యులర్గా మా స్కూల్కి ప్రతిరోజు వచ్చి ఇక్కడ స్కూల్కి వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా పెడుతున్నాము. నా పేరు ఎస్ రాజేశ్వర్ రెడ్డి, నేను హెడ్ మాస్టర్ ఇక్కడ. నేను ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అయింది. కీర్తి శాలిని, ఐఎమ్ స్టడింగ్ విత్ 8th క్లాస్. మా స్కూల్లో అందరూ బాగా చెప్తారు, టీచర్స్ కూడా బాగుంటారు, ఫుడ్ కూడా బాగుంటుంది, స్టూడెంట్స్ బాగా వస్తారు స్కూల్కి, అందరూ బాగా చదువుతారు, అందరు బాగుంటారు. ఎగ్జామ్స్లో కొంచెం మార్క్స్ తక్కువైనా టీచర్స్ ఏమన్నారు, కొంచెం మంచిగా చెప్తారు.